ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను దారిన పోయే దరిద్రం తలకు చుట్టుకున్నాను. ఇదిగా ఇట్టాగే తయారైంది ఇప్పుడు ఆ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి. నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తారు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, కానీ ఎందుకో ఇన్నాళ్ళు ఆయన జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎల్లెల్లి గోతిలో పడ్డట్టు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తానే ఎత్తుక్కుంటూ ఎల్లి మరి పోలీసుల ఉచ్చులో సిక్కాడు. అతడి కంటే గనుడు ఆయన ఎవరో అన్నట్టు వైసీపీలో అందరూ ఒకరిని మించిన గనులు మరొకరు. అందులో గోరంట్ల మాధవ్ మరీను. వైసీపీలో మొట్టమొదటిసారి ఈ స్వరూపం చూపించింది గోరంట్ల మాధవే. అయ్యగారి ఈ స్వరూపం దేశం అంతా చూసింది. ఆ తర్వాత అదంతా డమ్మి, ఎవరో కావాలని చేశారు అని ఏవేవో కట్టుకథలు చెప్పారు, కానీ నిజమేట ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే ఎట్టా పెడితే అట్టా నోటికొచ్చిందల్లా వాగాడని, ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడాడని ఆ చేబ్రోలు కిరణ్ అనే మడిసిని అరెస్ట్ చేసి పోలీసులు కేసులు ఎట్టారు. బెయిల్ కూడా రాకుండా గట్టి కేసులే ఎట్టారు. కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారు 14 రోజులు రిమాండ్కు పంపించారు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, కానీ గోరంట్ల మాధవే చట్టాన్ని తన పని తాను చేసుకోకుండా అడ్డుగా వెళ్ళి నిల్చున్నాడు. గతంలో తాను పోలీసుని అనుకుని ప్రస్తుతం కాకి సొక్కాలో ఉన్న పోలీసుల ముందుకెళ్లి ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ కిరణ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న పోలీసు బళ్లకు అడ్డుగా వెళ్ళాడట. కావాలని పోలీసు బళ్లను ముందుకెళ్లకుండా అడ్డుపడ్డాడట. జీపులో ఉన్న పోలీసుల్ని సొక్కా అట్టుకొని లాగాడట. చివరికి సిర్రెత్తుకొచ్చి ఓ పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్ చెంప చెడేయాలమనిపించాడట. అట్టా పోలీసులకే ఎదురు తిరిగేసరికి అటుకెళ్లి బొక్కలు ఎట్టారు. ప్రస్తుతం వైసీపీలో గాలి గన్నారావులా తయారైంది గోరంట్ల మాధవ్ పరిస్థితి. పొలిటికల్ గా దిక్కు దివాణం లేకుండా పోయింది. కర్నూలులో గానీ అనంతపురంలో గానీ ఏదో ఓ చోట ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని జగనన్నని ఆడుకుంటున్నాడట. కానీ ఆయన గోరికి పదవి ఇస్తే ఏటైపోతుందో జగనన్నకు కూడా తెలుసు, అందుకే గమ్మునున్నాడు అంటున్నారు. కాకపోతే జగనన్న దృష్టిలో పడేందుకే గోరంట్ల మాధవ్ ఆ కిరణ్ మీద దాడికి వెళ్ళాడు అంటున్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. గోరంట్ల మాధవ్ తనకు తానుగా వచ్చి ఉచ్చులో సిక్కుకోవడంతో ఇప్పుడు అయ్యగారి వాపు మొత్తం దించాలని చూస్తున్నారట. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గొట్టాల ముందు కూకుంటే ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు. లోకేష్ గోరిని అట్టుకొని నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. అట్టా మాట్లాడినందుకే తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. పైగా ఆ మధ్య నోటీసులు ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ టైంలో పోలీసులకు చిక్కాడు కాబట్టి ఇక జైల్లో చిప్పకుడి తినిపించడం ఖాయం అంటున్నారు. ఆ చేబ్రోలు కిరణ్ తప్పు చేశాడని అతగాడిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్టారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాడు. కానీ అనవసరంగా మధ్యలో కెలుక్కుని వెళ్ళి గోరంట్ల మాధవ్ జైలుకి వెళ్ళాడు. మొన్న వల్లభనేని వంశీ కూడా అంతే. అనవసరంగా తన మీద కేసెట్టిన మనిషిని కిడ్నాప్ చేసి తానే బలైపోయాడు. కెలుక్కొని మరి జైలుకి వెళ్ళాడు. వైసీపీ లీడర్లందరికీ ఇదేదో సరదాగా అనిపిస్తుందో ఏటో మరి. కావాలనే వాళ్ళంతటాళ్లే సిప్పకూడు తినాలని తెగ తహతాలాడుతున్నట్టుంది వాళ్ళ వ్యవహారం చూస్తుంటే అనుకుంటున్నారు ఇప్పుడు జనం అంతా.